విషయంలో టీటీడీ అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఇది కేవలం సామాన్య భక్తులకు దర్శనాలు దూరం చేసే విధంగా కేవలం అధికార పార్టీ వాళ్ళకే అన్ని రకాల సౌకర్యాలు విపరీతంగా దర్శన సౌలభ్యం కల్పిస్తూ సామాన్య భక్తులకు భగవంతుని దూరం చేయడం జరుగుతుంది. ఇటీవల అంతేకాకుండా ప్రజాప్రతినిధులకు సంబంధించి కూడా దర్శనాల విషయంలో వివక్ష చూపడం జరుగుతూ ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు రోజుకు 20 మంది దర్శనం కల్పించే విధంగా వారికి అనుమతిస్తుంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు కానీ శాసనమండలి సభ్యులకు కేవలం వివక్ష ప్రదర్శిస్తూ 6 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఒక ఆలోచనతో భగవంతుని కూడా అధికార పార్టీ నాయకులు వదిలిపెట్టడం లేదు. మేము కూడా అనేక సందర్భాల్లో ఈఓ గారి దృష్టికి తీసుకొని వచ్చినా కూడా ఆయన స్పందించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ ఆలోచన ఆకాంక్ష ఒకటి, సామాన్య వీలైనంత ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించాలనేది మా అభిప్రాయము. అవసరమైతే ప్రజాప్రతినిధులకున్న ఈ దర్శనాల సౌలభ్యాన్ని తీసివేసినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాంటి కాని పక్షంలో ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒకే రకమైన పద్ధతిని అనుసరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా అధికార పార్టీ నాయకులు చెప్తే ప్రజాప్రతినిధులు కాకుండా కూడా కొంతమంది టీటీడీ అధికారులు ఇష్టాల ప్రకారంగా ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఇప్పిస్తడం మా దృష్టికి కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా గదుల కేటాయింపులో కూడా అనేక రకాలుగా వివక్షలకు ప్రదర్శిస్తున్నారు. వీటన్నిటిపైన కూడా టీటీడీ అధికారులు సమీక్ష చేసుకుని జరుగుతున్న తప్పులను సరిదిద్దుకొని ప్రజాప్రతినిధుల విషయంలో అందరికీ కూడా సమానమైన ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను, డిమాండ్ చేస్తాను. మా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు, మేము ఇతర నాయకులు ఎమ్మెల్యే స్వామి గారు అందరం కలిసి రామచర్ల సత్య గారు అందరం కలిసి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడం జరిగింది. రేపు జనవరి 5వ తారీఖు నుంచి ప్రజాక్షేత్రంలోకి భారీగా బహిరంగ సభలతోటి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలబడటానికి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచిగా జరిగి ఈ రాష్ట్రంలో సుపరిపాలన వచ్చే దిశగా అడుగులు పడాలని చెప్పనేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకోవడం జరిగింది. అలాగే టీటీడీ భక్తుల విషయంలో కానీ వీటన్నిటిలో కూడా జరుగుతున్న లోటుపాట్ల గురించి రాంగోపాల్ రెడ్డి గారు వివరించడం జరిగింది. అవి కూడా సర్దుబాటు చేసుకొని భగవంతుడి దగ్గర రాజకీయాలు లేకుండా అంతా స్మూత్ గా వెళ్లే విధంగా టీటీడీ కూడా వ్యవహరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.